వషియో వషి వషియో వషి ఏంటి వషి వషి. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. గుడ్డి కంటికి గుదం చూపినా ఒకటే, అద్దం చూపినా ఒకటే అన్నట్టుందే వీళ్ళ ఎవ్వారమని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. మన పవర్ బాబు నటించిన మరొక అద్భుత కళాఖండం క్యాబేజీ కాదు, ఎల్కేజీయా ఏదో ఒకట్లే, మొత్తానికి రిలీజ్కి రెడీ అయింది. గుడ్డెద్దు చేలో పడ్డట్టు సినిమాకి టీజర్, ట్రైలర్, ప్రమోషన్స్ ఏవీ లేకుండానే రిలీజ్ చేస్తున్నారు. మొన్న హరోమహర రైస్ మిల్లుకి కాళ్ళు అరిగేలా తిరిగినా కాళ్ళ నొప్పులు వచ్చాయి కానీ కలెక్షన్లు రాలేదు. భారీ బడ్జెట్ సోలో రిలీజ్, పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేశారు. పైగా ఔరంగజేబుని అడ్డం పెట్టుకొని ఒక్కో టికెట్ పైన 800-1000 రూపాయలు జిజియా పన్ను వేసి దారి దోపిడి దొంగల కంటే దారుణంగా దోచుకున్నా 60 కోట్లు కూడా రాలేదు. పేరులోనే రత్నాలని పెట్టుకున్న రత్నాల తాతయ్యకి రాళ్ళు రప్పలు మాత్రమే మిగిలాయి. ఇక సినిమాను కొన్న బయ్యర్ల సంగతి వేరే చెప్పాల్సిన పని లేదనుకుంటా. తిక్కలోడి పెళ్లిలో తిన్నుడిదే లాభం అన్నట్టు వచ్చిన కాడికి చిల్లర ఏరుకొని తూర్పు అనుకొని పడమర తిరిగి దండం పెట్టారు. ఇప్పుడు దాని గురించి ఎందుకు అనుకుంటారు? దానికి దీనికి కోతికి మనిషికి ఉన్నంత దగ్గర సంబంధం ఉంది. రైస్ మిల్లుకి జిజియా పన్ను వేసినట్లు ఈ క్యారేజీకి పీకే ట్యాక్స్ వేశాడు. ఎలాగైనా సరే మన వీర సైనికుల్ని సంకనాకించాలని కంకణం కట్టుకున్నాడు. ఎంకిపెల్లి సుబ్బి చావుకొచ్చిందని పవర్ బాబు హిట్టు కష్టాలు ఫ్యాన్స్ మెడకి చుట్టుకున్నాయి. ఔరంగజేబు కూడా ఇంత ట్యాక్స్ వేసిండడేమో. ఇప్పుడు వీర సైనికులకి ముందు 3 ఆప్షన్లు ఉన్నాయి. 1, ఏవైనా ఆస్తులుంటే అమ్మేయడం. 2, ఏదైనా బ్యాంకులో లోన్ తీసుకోవడం. 3, ఎవడో ఒకటి ఇంటికి కన్నం వేయడం. వీటిలో ఏదో ఒకటి అమలు చేయాల్సిందే. పవర్ బాబు సినిమాలకి టికెట్లు పరా చింపి వీర సైనికులు దారిద్ర్య రేఖకి దిగువకు జారిపోతున్నా బాబు మాత్రం హిట్టు కొట్టడం లేదు. కనీసం ఈ ఎల్కేజీతో అన్న జరిగిన బిజినెస్లో ఒక 50% అన్న రికవరీ చేస్తాడులే అనుకుంటే ఈ క్యాబేజీకి ఇంతవరకు ప్రమోషన్లు కూడా చేయడం లేదు. వీర సైనికులను ఎత్తిన తడిగుడ్డ వేయాలన్న కాన్సన్ట్రేషన్లో సగం కూడా ఈ సినిమా పైన పెట్టడం లేదు. సినిమా రిలీజ్కి ఇంకా 4 రోజులే టైం ఉంది. ఇంకా టీజర్ కానీ, ట్రైలర్ కానీ, ప్రమోషనల్ కంటెంట్ కానీ, ప్రమోషన్స్ కానీ ఏమీ లేవు. కానీ ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు బోడిలింగం అని రికార్డులు లేపేస్తాం, కల్టు చూపిస్తామని ఊగిపోతున్నారు వీర సైనికులు. ఎంత ఊగినా కళ్ళు తిరుగుతున్నాయే కానీ పవర్ బాబు సినిమా మాత్రం హిట్ కావడం లేదు. 100 కోట్లు అసలే రావడం లేదు. ఇంతవరకు 4 సాంగ్స్ రిలీజ్ చేశారు. అవేమో తెలుగులో తప్ప అన్ని భాషల్లో ఉన్నాయి. పాపం మన వీర సైనికులకి తెలుగు మాత్రమే వచ్చు. ఇక చేసేదేమీ లేక తమనన్నయ్య కొట్టిన కాపీ బీజియం వింటూ లేని హైపుని ఎక్కించుకుంటున్నారు. అయితే ఏమైందో తెలియదు కానీ సడన్గా ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. చాలా ఘనంగా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈరోజు ఉదయం 10:08 ట్రైలర్ వస్తుందని వీర సైనికులు బట్టలు చింపుకున్నారు. బట్టలన్నీ చింపుకున్నాక సాయంత్రం రిలీజ్ చేస్తామని ఇంకో ట్వీట్ వేశారు చల్లగా. పాపం వీళ్ళ కష్టం పగోడి కూడా రాకూడదు. ట్రైలర్ రిలీజ్ చేస్తే ప్రీ బుకింగ్ సాగిపోతాయని ఏమన్నా భయపడుతున్నారేమో. ఎందుకంటే ఇదొక గ్యాంగ్స్టర్ ఫిలిం. ఇలాంటి సినిమాలు మనం బొచ్చెడు చూసాం కాబట్టి పెద్ద కంటెంట్ ఏముండదు ఇందులో. మహా అయితే పవర్ బాబు హూ హా అని ఫైట్లు చేస్తుంటాడు. ఇలాంటి జానర్స్లో సినిమాలు చూడడానికి ఆడియన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. అందుకనే మొదటి రోజే అందిన కాడికి దండుకుందామని ఫిక్స్ అయిపోయినట్టున్నారు. నెక్స్ట్ డే నుంచి ఎవరు రారని ముందే అర్థమైనట్లుంది. అందుకే ఆ లోటంతా వీర సైనికులు నెత్తిన వేశారు. వాళ్ళు కూడా కింద మీద పడుతూనే టికెట్లు చింపడానికి రెడీ అయ్యారు. ఇలాంటి టైంలో ట్రైలర్ రిలీజ్ చేస్తే వాళ్ళు కూడా హ్యాండ్ ఇస్తారేమో అని వాయిదా వేసినట్లున్నారని గుసగుసలాడుతున్నారు మన ట్రేడ్ పండితులు. అయినా సినిమాకి హైప్ ఉందంటున్నారు, రికార్డులు లేపుతామంటున్నారు, బాబుకి క్రేజ్ మామూలుగా లేదు అంటున్నారు. అవతలేమో చిన్న హీరోలు కూడా తక్కువ టికెట్ రేట్లకి సినిమాలు రిలీజ్ చేసి హిట్లు, బ్లాక్ బస్టర్లు కొడుతుంటే మరి మన బాబేమో 800-1000 అని దోపిడీకి దిగాడు. నిజంగా హైప్ ఉండుంటే, బాబుకి ఎంత స్టార్డమ్ ఉంటే నార్మల్ టికెట్ రేట్స్తో రికార్డులు పెట్టాలి. అందిన కాడికి దోచుకొని రికార్డులు అంటే ఎలా అని అడుగుతున్నారు మన ట్రేడ్ పండితులు. సినిమాకి అంత హైప్ లేదు, గ్రౌండ్ లెవెల్లో అంత సీన్ లేదంటే వినరు. ఈ క్యాబేజీకి ప్రమోషన్లు చేయడం లేదు కానీ పొర్రపాటున సినిమా హిట్ అయిందంటే అవ్వదు. ఒకవేళ అయితే మనల్ని ఎవరు ఆపేది అంటాడు. 1 వీక్ గ్యాప్లో 2 సినిమాలు పోటీలో ఉన్నాయి. బాబు ఎలా పోరాడతాడో ఏమో. సోలోగా వస్తేనే అన్ని ఫ్లాప్ అవుతున్నాయి. అలాంటిది 2 సినిమాలు పోటీ కంటే అట్టర్ ఫ్లాప్ అవుతుందేమో. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది, అక్కడే పుట్టాను అంటాడే ఏమో అని కంగారు పడిపోతున్నారు మన ట్రేడ్ పండితులు. మరి ఓజీ ట్రైలర్ రిలీజ్ చేయకపోవడంపై మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో.
మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.